ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తామని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం ఆర్భాటాలకు పోతూ ప్రకటనలు విపరీతంగా చేస్తుంది. కానీ ఇక్కడ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం కనీసం ఆ స్కూల్లో పనిచేస్తున్న ఆయాలకి దాదాపుగా 5-6 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన చెందే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఆయాలు పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికి కూడా కనీసం వాళ్ళకి ఇచ్చే వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదని వాళ్ళ ఆవేదన చెందుతూ జిల్లా కలెక్టర్కి విశాఖలోని జిల్లా కలెక్టర్కి మెమరాండం ఇచ్చేందుకు వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు మేడం అసలు ఏం జరిగిందమ్మా చెప్పండి. కృష్ణా కాలేజీ వొకేషనల్ కాలేజీలో చేస్తాం సార్. మేము 6 నెలలకి 5 నెలలకి 4 నెలలకి జీతాలు ఇస్తారు. ఏమైనా మాకు కష్టం వచ్చింది అడిగామనుకో మీరు వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోమని అడిగితే మీరు ఎందుకు వెళ్ళిపోమంటారు? మేము కష్టపడి పనిచేసిన వాళ్ళవి, మాకు పైనుంచి ఆర్డర్ కాగితాలు ఇచ్చాం కదా, ఆ కాగితాలు మాకు పంపించేయండి, మేము వెళ్ళిపోతాము. 8,000, 9,000, 12,000, 13,000 నచ్చల కోళ్ళ జీతాలు మియ్యి రూపాయి కూలోళ్ళకి 10 రూపాయల వాళ్ళకి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. 9 గంటలకు వచ్చి 2 పూటలు కాలేజీలో డ్యూటీ చేసి 6 వరకు డ్యూటీ చేస్తున్నాం సార్. ఆ డ్యూటీకి 200 రూపాయల కూలికి ఎంత చేస్తాం మేము? చేస్తాం మళ్ళీ వాళ్ళకి బల్లలు మొయ్యాలా, కుర్చీలు మొయ్యాలా, అలా టీలు అందించాలా, బాత్రూములు తవ్వాలా, వెళ్ళిన ఆవిడకి పాసకి వెళ్ళా సరే బాత్రూంలో నీళ్ళు కొట్టాలా. ఎటెండర్ పనులు మాకే, తాళాలు వేయడం తీయడం అట్లాంటికి 9,000 రూపాయలు జీతం ఇచ్చినోడికి కూడా ఆ పని లేదు. మాకు ఎందుకంటే ఆ పనులు చేసి దినాలు తీరలేదు, ఇవాళ వెళ్తామని అంటే పని చేసేసి అక్కడికి వెళ్ళేసి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత మన నచ్చి కుర్చీలు బల్లలొట్టుకు వెళ్ళలేదని, నీకు బల్లలొట్టుకు రాకపోతే ఇంటికి వెళ్ళిపో అన్నాడు. నేను ఎందుకు వెళ్ళిపోతాను ఇంటికి? నీ జీతం నువ్వు ఇస్తున్నావా నాకు? నేను వెళ్ళిపోవడానికి 100 రూపాయల కూలికి నేను చేస్తున్నాను, 12,000 రూపాయల జీతం నువ్వు చేస్తున్నావు. నువ్వు నన్నేళ్ళకి వెళ్ళిపోమంటావు జీతానికి? సార్ చెప్పాడు కదా, పెద్ద సార్ చెప్తే నేను వెళ్ళిపోతాను. మా పొట్టేలతో సైతం కాగితాలు ఉన్నాయి కదా, ఆ ఆర్డర్ కాగితాలు మాకు ఇచ్చేయండి. మాకు ఏం చేసాం? దొంగతనం చేసాము. ఏది చేస్తే అది సమాధానం చెప్పండి, నేను వెళ్ళిపోతాను అన్నాను. అదండి పాయింట్. వీళ్ళంతా కూడా వాళ్ళ యూనియన్ తరపున ఇప్పుడు కనీసం వాళ్ళ జీతాల కోసం జీతం ఎలాగా పెంచకపోవచ్చు, కనీసం ఇప్పటివరకు ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వలేనందు కారణంగా అధికారులకి మెమరాండం ఇచ్చేందుకు వచ్చారు. అసలు మెమరాండంలో ఏం పొందుపరిచారండి? వీళ్ళు స్కూలు ఆయాలు, అలాగే మధ్యాహ్న భోజన ఆయాలు అందరూ కూడా మిడ్ డే మీల్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అలాగే జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో పనిచేస్తున్న వాళ్ళు 1,00,000 పైనే ఈ ఇద్దరు 2 రకాలైనటువంటి మిడ్ డే మీల్ అండ్ ఆయాల వాళ్ళు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా చాలా రకరకాలైన పనులు. వాళ్ళని కేవలం బాత్రూమ్లు కడగడానికి, గుడ్లు ఉడకబెట్టి భోజనం వడ్డించడానికి మాత్రమనే వాళ్ళని పెట్టుకున్నప్పటికీ అనేక రకాలైనటువంటి పనులు, మొత్తం క్లాస్ రూమ్స్ చూడటం, స్టాఫ్ రూమ్స్ చూడటం, మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ చేయటము, ప్లేట్లు కడగడము, ఆ బాత్రూంలో రోజుకు 3-4 సార్లు కడిగి వాళ్ళకి అప్లోడ్ చేయటము ఫోటోలు. మొత్తం చాకరీ అంటే వెట్టి చాకరీ అని చెప్పుకోవచ్చు మనం. అంత పని చేయించుకుంటూ కూడా వాళ్ళకి 4 నెలలకి, 5 నెలలకి, 3 నెలల వరకు కూడా వాళ్ళకి జీతాలు పడటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు వేయటం లేదు. సెలవుల్లో అర జీతమే ఇస్తారు ఆయాలకి, మిడ్ డే మీల్కి అసలు జీతమే ఇవ్వరు సెలవుల్లో. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో అధికారులు లేకపోతే స్కూలు స్టాఫ్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ వేధింపులు, వాళ్ళు ఈ రకంగా మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అని చెప్పడము, చాలా అతి తక్కువ జీతాలు, రోజుకు 200 రూపాయలు, రోజుకు 100 రూపాయలతో వాళ్ళతో విపరీతమైన చాకరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి 6,000కి బడ్జెట్ ఎలొకేషన్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు 3 నెలలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏంటి అంటే మేము బిల్లులు పెట్టాము, అవి రావట్లేదు, ఇంకా అక్కడ ట్రెజరీలో శాంక్షన్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పడము, వీళ్ళు ఏదన్నా మాట్లాడినట్లయితే మీరు ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అని బెదిరింపులు చేయడము, ఇటువంటి అత్యంత చాలా హీనమైనటువంటి పరిస్థితుల్లో ఈ దాదాపు 1,00,000 పైన ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ బాగోగులు, వాళ్ళ యొక్క వర్క్ పరిస్థితులు ఇవన్నీ కూడా ఎవరు ప్రభుత్వం అసలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. వీళ్ళ కోసం అని చెప్పేసి టాయిలెట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన తల్లికి దీవెన కార్యక్రమంలోని 2,000 రూపాయలు కట్ చేసి మరి ఇచ్చారు కదా, కూడా పక్కన పెట్టారు. అది గవర్నమెంట్ ప్రభుత్వం అయితే స్కూలు బెటర్మెంట్కి అని చెప్తున్నారు, స్కూల్ యొక్క అభివృద్ధి పనులు అని చెప్పారు. అవి ఆయాలకి ఇస్తాము అని వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు. ఆ డబ్బులు అవసరం లేదు. బడ్జెట్లో 285 కోట్లు వాళ్ళు ఎలకేషన్ చేశారు, మొన్న బడ్జెట్ ఎలకేషన్స్. కానీ ప్రతి నెల వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయటం లేదు. అది మేము బిల్లులు పంపించామని వీళ్ళు అంటారు, అక్కడ ట్రెజరీ నుంచి ఫండ్స్ రావు, జీతం రాదు. వాళ్ళు ఏం తిని ఈ కనీసమైన జీతం ఈ 200 రూపాయలు కూడా నెలకి ఇవ్వకపోతే రోజుకి వాళ్ళు ఎలా పని చేయాలి? వాళ్ళు ఏం తినాలి, ఎలా పని చేయాలి? విపరీతమైన చాకరీ చేయాలి రోజంతా, కానీ వాళ్ళకి కనీస జీతం లేదు.
ఇంకా అవమానాలు ఇష్టమే చేయండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణి కనపడుతుంది. ప్రభుత్వం దీన్ని చాలా త్వరితంగా అర్జెంటుగా దీన్ని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అంతా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారమ్మా? చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు? మేమే 25 సంవత్సరాలు అండి. ప్రతిసారి అంటే ఇంతకుముందు గతంలో సక్రమంగా మీకు జీతాలు వచ్చేవా? 300 అప్పుడు కూడా వచ్చేవి కాదండి సరిగా. అప్పుడు కూడా లేవు. 5 నెలలకి 6 నెలలకి వచ్చి ఆ 300 జీతమైనా సంతకం పెట్టి ఇచ్చేవారు. 500 1000 రూపాయల కాడ నుంచి 6 నెలలకి 7 ఫస్ట్ నుంచి అలాగే వచ్చేవండి. ఇప్పుడు మరి ఇలా ప్రతి నెల మీకు జీతం ఇవ్వకపోతే మీరు ఎలా నెట్టుకొస్తున్నారు? మరి అదే ఇబ్బంది, అప్పులు చేసుకొని రావాల్సి వస్తుందండి. లేట్ అయితే మానేయమంటున్నారు. అన్ని పనులు మాకు ఇప్పుడు గుడ్ల లేదు ఉడబెట్టినాడు, ఆ పని కూడా మాకేనండి. గుడ్ల పని, రూములు తొడడం, తాళాలు తీయడం, సర్కులర్ తిప్పడం, మొత్తం పని అంతా మాకేనండి. ఇవన్నీ సమస్యల మీద వచ్చే నెల 13వ తారీఖున విజయవాడలో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి సమస్యలన్నీ కూడా తీసుకుపోయి సత్వరం వీటిని పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ విజయవాడలో రాష్ట్ర వ్యాప్త సదస్సును నిర్వహిస్తున్నాం వచ్చే నెల 13. మొత్తం మీద వీళ్ళంతా ఆవేదన చూస్తుంటే నిజంగా అత్యంత దారుణం. ఎందుకంటే ప్రభుత్వం ఓ పక్క వసతులు కల్పిస్తామని చెప్తున్నా కూడా కనీసం వసతులు ముందు పాఠశాలలో పనిచేస్తున్న ఈ కార్మికులకు కనీసం జీతాలు కూడా ఇవ్వడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే ప్రతి పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళు వెళ్ళేటువంటి టాయిలెట్స్ని క్లీన్ చేయాల్సిన కనీస వేతనాలు వాళ్ళు కూడా ఇవ్వకపోతే ఇది అత్యంత దారుణం అని చెప్పి యూనియన్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వీళ్ళ సమస్యలు తక్షణం స్పందించాలని చెప్పి వీళ్ళంతా కార్మికులు కోరడం జరుగుతుంది.